బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సీఎం రేవంత్ రెడ్డి మధ్య మాటల తూటాలు పేలాయి. కాంగ్రెస్ టీడీపీ ప్రభుత్వాలే ఉమ్మడి పాలమూరు జిల్లాకు ద్రోహం చేశారని మాజీ సీఎం కేసీఆర్ విమర్శించారు. ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ కూడా మరోసారి అలాగే వ్యవహరిస్తోందని కేసీఆర్ మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటే తెలంగాణకు ప్రత్యేకించి పాలమూరు పాలిట పెను శాపంగా మారిందన్నారు. ప్రధాన ఎజెండా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అంశంపై చర్చించామన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాలమూరు ప్రాజెక్టుకు చేసిన ద్రోహంపైనే ఇకపై పోరాటం చేస్తామన్నారు కేసీఆర్. సమైక్య రాష్ట్రాల్లో ఎక్కువ అన్యాయానికి గురైన జిల్లా పాలమూరు. ఆ జిల్లా ప్రాజెక్టులకు 174 టీఎంసీలు రావాల్సి ఉందన్నారు. మరోవైపు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పైన సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. కేటీఆర్, కేసీఆర్ ఆర్థిక ఉగ్రవాదులంటూ సీఎం రేవంత్ చిట్ చాట్ లో తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సర్వనాశనం చేశారన్న ఆయన ప్రజలకు మరణ శాసనం రాశారని మండిపడ్డారు. కృష్ణా నీటి వాటాలపై చర్చించేందుకు కేసీఆర్ అసెంబ్లీకి రావాలని, జనవరి 2 నుంచి కృష్ణా గోదావరి జలాలపై చర్చిద్దామని సవాల్ విసిరారు. బహిరంగ సభలు కాదు, అసెంబ్లీకి వచ్చి చర్చించాలని హితవు పలికారు. చెంచాలతో కాదు, కేసీఆర్ తో చర్చకు సిద్ధమన్నారు సీఎం రేవంత్. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి కరుణాకర్ మనకు అందుబాటులో ఉన్నారు. కరుణాకర్, కేసీఆర్ ఇటు రేవంత్ మధ్య ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతోంది. అదేవిధంగా వర్డ్ ఆఫ్ వర్డ్స్ కూడా దారితీసిన పరిస్థితి ఉంది. ఇక నుంచి తెలంగాణ పాలిటిక్స్ ఇంతే వాడి వేడిగా జరిగేటువంటి ఆస్కారం ఉంటుందనుకోవాలా? చాలా రోజుల తర్వాత బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మీడియా సమావేశంలో ఆయన ప్రధానంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా సమస్యలపైన, అందులోనూ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపైనే ఆయన ప్రధానంగా ప్రస్తావించిన పరిస్థితి. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు గతంలో టీడీపీ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వాలు తీరని అన్యాయం చేశాయని చెప్పి, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే రీతిలో పాలమూరు రంగారెడ్డికి అన్యాయం చేస్తున్నాయని చెప్పి కేసీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడిన పరిస్థితిని మనం చూస్తున్నాం. అందులో ప్రధానంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి దాదాపు 90 టీఎంసీలు గత ప్రభుత్వంలో కేటాయిస్తే కేవలం 45 టీఎంసీలు చాలని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడాన్ని కేసీఆర్ తీవ్ర స్థాయిలో తప్పుపట్టిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్కు కృష్ణా జలాలను తరలించే కుట్ర జరుగుతోంది, చంద్రబాబుకు రేవంత్ రెడ్డి సహకరిస్తున్నారని చెప్పి పెద్ద ఎత్తున కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఇటువంటి ఆటలు సాగనివ్వబోమని, తెలంగాణ హక్కులు కాపాడేందుకు తాము ఇక రంగంలోకి దిగుతారని చెప్పి కేసీఆర్ చెప్పారు. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వైఫల్యాలను ఎండగట్టేందుకు భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేస్తున్నట్టు మొత్తం మహబూబ్నగర్, రంగారెడ్డి, చేవెళ్లలో 3 బహిరంగ సభలు ఏర్పాటు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వైఖరిని ఎండగడతామని చెప్పి కేసీఆర్ తీవ్రస్థాయిలో మండిపడిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఇటువంటి సమయంలో ఏదైతే కేసీఆర్ మీడియా సమావేశం తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు, చిట్చాట్ చేశారు. చిట్చాట్లో కూడా ఆయన మరోసారి కేసీఆర్ను టార్గెట్ చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. బహిరంగ సభలు రోడ్ల మీద కాదు, దమ్ముంటే అసెంబ్లీకి రావాలి, అసెంబ్లీలో ఎంతసేపు అయినా సరే కృష్ణా గోదావరి జలాలపైన, ప్రాజెక్టులపైన చర్చించేందుకు సిద్ధమని చెప్పి మరోసారి రేవంత్ రెడ్డి కేసీఆర్కు సవాల్ విసిరిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎవరంటే చెంచాలతో కాదంటే కేసీఆర్ కాకుండా ఆ పార్టీ నేతలతో మేము చర్చించేది ఏం లేదు, నేరుగా కేసీఆర్ వస్తేనే ఖచ్చితంగా వీటన్నిటిపై చర్చించేందుకు, ఒకటి కాకపోతే 2 రోజులు కూడా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి, దాంతోపాటు కేసీఆర్ వస్తే అసెంబ్లీకి వస్తే అవమానిస్తారన్న ఏదైనా అనుమానం ఉంటే కేసీఆర్ యొక్క అవమానం కాకుండా కేసీఆర్ మర్యాద కాపాడే విధంగా నేను చర్యలు తీసుకుంటానని చెప్పి కూడా రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి నేరుగా అసెంబ్లీకి వచ్చి చర్చించాలని చెప్పి రేవంత్ రెడ్డి మరోసారి కేసీఆర్కు సవాల్ విసిరారు. కానీ కేసీఆర్ మాత్రం ఎక్కడ రేవంత్ రెడ్డి పేరు కూడా తీసుకోకుండా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున అన్యాయం చేస్తుందని చెప్పి, కృష్ణా జలాలను చంద్రబాబుకు దోచిపెట్టే ప్రయత్నం చేస్తుందని చెప్పి కేసీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇక కేసీఆర్ రెగ్యులర్గా ఆయన పాలిటిక్స్లో ఉంటారు, రెగ్యులర్గా యాక్టివ్గా ఉంటారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తున్నారు. బహిరంగ సభలు పెట్టడం కావచ్చు, జిల్లా పర్యటనలు చేస్తారని చెప్పి చెప్తున్నారు. కాబట్టి ఇక తెలంగాణ రాజకీయం కొంత వాడివేడిగానే ముందుకు సాగే అవకాశం కనిపిస్తుంది. సంధ్య. రైట్ కరుణాకర్.